చిలిపి చేష్టలు చేసెడి శ్రీనుగాడు పెండ్లి చేసుకొమ్మని చెప్పబెట్టు చేసి మెట్ట వేదాంతము పలికి మెలికబెట్టుచుండ అంజు లక్ష్మి వచ్చెను వాని చూచుకొనగా. రాజమండ్రిలో ఎండలు రగులుచుండ ఆపసోపాలు బడి మేము హాలు చేర తనకు నచ్చిన తరునికి తాళిగట్ట శ్రీనివాసునికి లక్ష్మియే శ్రీమతయ్యే. మా పాపక్క పెద్ద కొడుకు దుడ్డు శ్రీనివాస్ పెళ్లి చేసుకోమంటే మెట్ట వేదాంతం చెబుతూ ఉండేవాడు. వాడేమో భగవత్ స్వరూపుడని, మేమంతా పామర్లమని, వాడి భార్య సప్త సముద్రాల అవతల ఎక్కడో ఉందని కథలు చెప్తుండేవాడు. చివరికి అంజుని లక్ష్మిని మంచి ఎండలు మండుతుండగా రాజమండ్రిలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైనా ఇంకా మెట్ట వేదాంతం చెబుతూనే ఉన్నాడు. సుధను చూసినంతనే మనసు కదులంగ సమ్మతించే ఫణితనకు సతిని చేయ తల్లిదండ్రులు దీవించ తాళిగట్టి ముచ్చటను తీర్చెవారికి ముదముగలుగా. గలగల పలికె సుధ జతగాగ తనకు ముసిముసిగా నవ్వుచు ఫణీంద్ర మురిసిపోయి పరవశమున ప్రేమను పంచుకొనుచు కాపురము చేయుచుండిరి కలిమికాగా. మా పాపక్క రెండో కొడుకు ఫణీంద్ర, కోడలు సుధ, వారి ఏకైక సంతానం ప్రణవ్. ఉజ్వలను చూచినంతనే ఉల్లమంత పులకరించి తీయని తలపులను ఉత్సుకత ఉరకలేయగా రజనీకాంతుడిల్లు చేరకయే తన ఇష్టము చెప్పదలిచే. పెళ్లి కోసము ఉజ్వల పేర కొంటి ఇంటి స్థలము ఒక్కటి, అది ఇరుకొనబడ కొన్న స్థలమునకై నేను కోర్టుకెక్కి చేయునది లేక ఇల్లమ్మి చేస్తి పెళ్ళి. పెళ్లి చూపుల్లో ఉజ్వల తెగ నచ్చి వాళ్ళ ఇంటికి వెళ్లకుండానే పిల్ల నచ్చిందని చెప్పేద్దాం అనుకున్నారట రజనీకాంత్ అల్లుడు గారు. ఒకరిపైన ఒకరు ప్రేమ నులకబోసి కలహములు లేక చక్కగా కాపురమ్ము చేయ ఆనందము కలుగజేయ కలిగే ముద్దుల మగ బిడ్డడొకడు మురిసిపోవా. అత్త నానమ్మ అమ్మ అమ్మమ్మలైరి తొలి మనుమనిగని ముదముతో మురిసిరి మామ మరి నాన్నలిరువురు మనసులోన తన్మయత్వము నొందిరి తాతలవగా. కూతురికి జనించగ కొమరుడొకడు పేరు అర్జునుడని పెట్టె ప్రేమతోడ అంతలోనే వాడు పెరిగి 6 అడుగుల అందగాడయ్యే అమ్మాయిలంత చూడ. తనయునకు పెళ్లి చేయగదలచి తగిన వధువు కొరకు వెతుకుచుండ వచ్చి చెప్పే పక్క వీధిలో నుండెడి బంధువైన శాస్త్రిగారు ఉత్తేజుకి శాంతిశ్రీని. కొడుకు ఉత్తేజుకిద్దరు కొమరులైరి కార్తికేయ అగ్రజుడవగా అనుజుండు కృష్ణశ్లోకు వారి సుందర రూపముగని మురిసిపోవుచుంటిమి మేము ముదము చెంది. ముచ్చటగా మాకు మనుమలు ముగ్గురైరి మనుమరాలు లేదను లోటు మాకు లేదు. బాబ్జీ రేఖల గారాల పట్టి బిట్టు శ్రీప్రజ్ఞ మాకు మా ఇంట పుట్టిన మనుమరాలు.